శరణ్య దర్శన్ ఇద్దరు ఆషాఢ మాసంలో జరిగే అమ్మవారి ప్రత్యేక పూజల కోసం టెంపుల్కి వస్తారు. కానీ దర్శన్ గుడి ఆవరణలోకి అడుగు పెట్టగానే ఏదో వింత ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ గుడిలోకి అడుగు పెట్టలేకపోతాడు దర్శన్. శరణ్య దర్శన్ చేయిని పట్టుకోకపోవడంతో ఒక్క అడుగు ముందు వెళ్ళిపోతుంది. కానీ దర్శన్ గుడిలో పెళ్ళికి అడుగు వెయ్యలేక అక్కడే ఆగిపోతాడు. గుడిలోకి అడుగు పెట్టకుండా ఏదో అదృశ్య శక్తి దర్శన్ని అడ్డుకుంటూ ఉంటుంది. వెనకాలే ఆగిపోయిన దర్శన్ని ఏమైందండి అని శరణ్య అడుగుతూ ఉండగా, ఏమో అర్థం కావట్లేదు, నేను గుడిలోకి రాలేకపోతున్నా, ఏదో అదృశ్య శక్తి నన్ను అడ్డుకుంటుంది అని దర్శన్ చెప్పగానే ఆందోళన పడుతుంది శరణ్య. దూరం నుండి ఇదంతా చూస్తూ సౌమ్య చాలా సంతోషపడుతుంది. దర్శన్ చేతికున్న వశీకరణ బ్రాస్లైట్ వల్లే దర్శన్ గుడి లోపలికి అడుగు పెట్టలేకపోతాడు. ఇక దర్శన్ని తీసుకొని బయటే ఉన్న గుడి మెట్లపై కూర్చోబెడుతుంది శరణ్య. మీరేం టెన్షన్ పడకండి, మీరు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ శరణ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళి, నా మాంగళ్యాన్ని కాపాడే బాధ్యత నీదే తల్లి, మా ఆయనకి పట్టిన పీడని దృష్టగ్రహాన్ని వదలగొట్టు తల్లి, మా ఆయన్ని బాగు చేయి తల్లి అని అమ్మవారికి దండం పెట్టుకుంటుంది శరణ్య. అప్పుడే ఒక యువతి గుడి ప్రాంగణంలోకి అడుగు పెడుతుంది. బయట చెట్టు కిందున్న అమ్మవారి దగ్గర నుండి ఒక తాయెత్తు తీసుకొని ఆ తాయెత్తుని చూసి ముసిముసిగా నవ్వి ఒక చిన్న పాప దగ్గరికి వెళ్ళి ఆ తాయెత్తుని శరణ్యకి ఇవ్వమని చెప్తుంది. ప్రదక్షిణం చేస్తున్న శరణ్య దగ్గరికి ఆ చిన్న పాప వచ్చి, అక్క, ఆవిడ మీకు తాయెత్తు ఇవ్వమన్నారు అని అనగానే, నువ్వే కట్టు అని శరణ్య చెయ్యి చాపుతుంది. దాంతో చెయ్యికి తాయెత్తు కడుతుంది పాప. ఆ తర్వాత శరణ్య దర్శన్ దగ్గరికి వెళ్ళి, ఏం కాదు, ఇప్పుడు పదండి మనం గుళ్ళోకి వెళ్దాం అనగానే బాధపడుతూ ఉంటాడు దర్శన్. కానీ శరణ్య చెయ్యి పట్టుకొని దర్శన్ని గుడి లోపలికి తీసుకెళ్తుంది. ఇప్పుడు గుడిలోకి అడుగు పెట్టగలుగుతాడు దర్శన్. శరణ్యని విచిత్రంగా చూస్తూ ఉంటాడు. దర్శన్ గుడి లోపలికి అడుగు పెట్టడంతో సౌమ్య షాక్ అవుతుంది. దూరం నుండి చూస్తున్న యువతి వేషంలో ఉన్న అమ్మవారు ఇలా అనుకుంటూ ఉంటారు, నీ మాంగళ్యాన్ని కాపాడే బాధ్యత నాది శరణ్య అని అనుకుంటూ ఉంటుంది. ఇక సౌమ్యకి ఆ అమ్మవారు ఎలా చుక్కలు చూపిస్తుంది, శరణ్య మాంగళ్యాన్ని ఎలా కాపాడుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.